వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోజుకొక నైవేద్యం చేస్తూ అయితే వినాయకుడిని ఆనందపరుస్తున్నారా? అలాగే మీరు కూడా హ్యాపీగా రోజుకొక స్వీట్ చేసుకుంటూ అయితే తింటున్నారా? నేను కూడా చాలా బాగా పూజలు అయితే చేసుకున్నాను. ఇది సెకండ్ డే అనమాట. సెకండ్ డే నేను వినాయకుడికి అయితే నైవేద్యంగా పాయసం అయితే చేసి పెడుతున్నాను అనమాట. ఫస్ట్ డే ఏం చేశాను అన్నది అయితే నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి బ్లాగ్. మీరు చూడండి ఒకవేళ చూడకపోతే. అండ్ ఇలా అయితే పాయసం అయితే రెడీ చేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నాను పొద్దున్నే. అయితే నాలాగే మీకు కూడా కొన్ని డౌట్స్ ఉండి ఉంటాయి. ఏంటంటే వినాయకుడికి మనం పూజ చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు మనం ఏవైతే పత్రి సమర్పిస్తామో, పువ్వులు పెడతామో, ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టిన ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలి అన్నది అయితే కొంతమందికి డౌట్ ఉంటుంది. అండ్ అక్కడే మనము దేవుడి దగ్గర పసుపు వినాయకుడిని కూడా చేసి పెట్టుకుంటాం కదా, అది ఏం చేయాలి, ఇవన్నీ అయితే డౌట్స్ ఉంటాయి. నాకు కూడా చాలా డౌట్స్ ఉండేవన్నమాట. సో దాని గురించి అయితే నేను ఇంతకుముందు ఒక బ్లాగ్లో అయితే క్లారిటీ ఇచ్చాను. లాస్ట్ టైం వినాయక చవితి బ్లాగ్లో కూడా ఇచ్చాను. అండ్ ఇప్పుడు కూడా క్లారిటీగా చెప్తానన్నమాట. కలశం ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనమాట. సో ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలి, అండ్ ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం ఎలా నిలుపుకోవాలన్నది కూడా నేను ఆల్రెడీ చెప్పున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను కలశం లేకుండా పెడుతున్నాను కాబట్టి ఎలా పెట్టాను అన్నది అయితే ముందు బ్లాగ్లో ఉంటుంది. అండ్ అంత ఇన్ఫర్మేషన్ అయితే లాస్ట్ వరకు చూసిన వరకు అయితే అర్థమవుతుంది అనమాట. సో స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి, చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. మీ కనుక నచ్చితే వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట, మీరు హ్యాపీగా చూసుకోవచ్చు. అండ్ ఈ వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కమెంట్ సెక్షన్లో యాడ్ చేసేయండి. చూసారు కదా, రెండవ రోజు పూజ అయితే చేసుకొని ఇంకా మూడవ రోజు అయితే శనగలు అయితే దేవుడికి నైవేద్యంగా అయితే సమర్పిస్తున్నాం అనమాట. ఇక మూడవ రోజే మేము దేవుడిని కదిలించి నిమజ్జనం అయితే చేస్తాము. 3 days పూజ చేసుకొని థర్డ్ డే మేము దేవుడిని నిమజ్జనం చేస్తాము. ఒక్కొక్కరు 5 days పెట్టుకుంటారు, 7 days పెట్టుకుంటారు, 9 days పెట్టుకుంటారు. సో వాళ్ళ వీళ్ళని బట్టి వాళ్ళు, ఇంట్లో పెట్టుకునే వాళ్ళు అయితే మ్యాక్సిమం 3 to 5 days అయితే పెట్టుకుంటారు అనమాట. సో నేను 3 days పెడతాను. పూజలో మనం ఏమేమైతే పెడుతున్నామో, పువ్వులు కానివ్వండి, పత్రి కానివ్వండి, ఏవైతే మనం పూజలో యూజ్ చేస్తున్నామో ప్రతి ఒక్కటి వాటర్లో అయితే వేయాలన్నమాట. దేవుని నిమజ్జనం చేస్తాం కదా వినాయకుడిని, అప్పుడు ఆ వాటర్లోనే వేయాలి. ఎక్కడో రోడ్ పైన పడేయడం లేకపోతే తొక్కుట్లో పడేయడం అయితే చేయొద్దండి, అది తప్పు, చాలా తప్పు. సో మనం వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడే అన్నీ అయితే మనం ఒక సంచిలో పెట్టి తీసుకెళ్ళి అక్కడ వాటర్లో వేయాలన్నమాట. ఇలా పూజ చేసిన తర్వాత అయితే మా ఆయన దేవుణ్ణి కదిలిస్తున్నారనమాట. చేతిలో ఉన్న లడ్డు తీసి పక్కన పెట్టి మంచిగా మొక్కుకొని దేవుని అయితే కదిలించాము.
చూసారు కదండి, ఇలా అయితే జాగ్రత్తగా ప్రతి ఒక్కటి ఒక సంచిలో అయితే వేసి పెట్టుకోవాలి. తొక్కుట్లో అయితే పడేయద్దండి. ఇంకా పీట పైన బియ్యం పోస్తాం కదా, అవి మనము తలస్నానం చేసి నైవేద్యంగా బెల్లమన్నమైన పరమన్నమైన ఇలా చేసుకొని మనము దేవుడికి పెట్టి తినొచ్చు అన్నమాట. ఇలా అయితే ప్రతి ఒక్కటి సంచిలో వేసుకొని ఇంకా దేవుడిని అయితే నిమజ్జనం చేయడానికి అయితే బయలుదేరుతున్నాము. చూడండి మా బొజ్జ వినాయకుడు ఎంత కలగా ఉన్నాడో. ఫుల్ వాన ఆ రోజు, మేము నిమజ్జనం చేసే రోజు అయితే ఫుల్ వానలోనే వెళ్ళి నిమజ్జనం చేసి వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అయితే. ఇంకా పసుపు వినాయకుడిని అయితే మనము శుక్రవారం రోజు చెంపలకు అండ్ మంగళసూత్రానికి అయితే పెట్టుకోవాలండి. చాలా మంచిది. కాళ్ళకైతే పెట్టుకోవద్దు పొరపాటున కూడా. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. దేవుడి దగ్గర పూజ చేశాం కాబట్టి కాళ్ళకైతే పెట్టుకోవద్దు. ఇంకా నిమజ్జనం చేయడానికి అయితే చెరువు దగ్గరకు వచ్చామన్నమాట. ఫస్ట్ వినాయకుడు మా వినాయకుడే నిమజ్జనం చేసేది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై చెప్పు. ఇట్లా 3 సార్లు ముంచి లేపి వదిలేసాయి. ఆనల్లివాడు చూడండి వాటర్ ఎంత ఫ్లోగా ఉన్నాయో, చాలా మంచిగా అయితే అనిపించింది. హ్యాపీగా అయితే నిమజ్జనం చేసేసాం. అవన్నీ అలా ఇట్లా గుమ్మరిచ్చేసి బట్టకమేసింది. అంత దూరం పోతే చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొక్కు జై మొక్కు జై కొట్టు మొక్కు. బాయ్ చెప్పు. బాయ్, మళ్ళీ సంవత్సరం రమ్మను. బాయ్ చెప్పు. జై మొక్కు. ఇంకా కొందరు అయితే వినాయకుడిని విసిరేస్తారండి. అది వాళ్ళకు మరి వాటర్ అందకనో లేకపోతే ఏంటో తెలియదు, కానీ అలా విసిరేస్తారు. విసిరేయద్దు అని నా ఉద్దేశము. ఎందుకంటే మనం 3 రోజులు హ్యాపీగా పూజ చేసుకొని భక్తితో పూజ చేసుకొని అలా విసిరేస్తే మనకి ఏం ఫలితం ఉంటుందండి. సో అలా వదిలేయాలి, లేదా ఇలా 3 సార్లు ముంచి వదిలేయాలన్నమాట. సో నేను చెప్పేది అదే. ఇలా అయితే చూడండి ఎంత బాగుందో వాటర్ అయితే. ఇది మా ఊరి గుట్ట అన్నమాట. సో ఎంత బాగుందో చూడండి. అందరికీ ఆ బొజ్జ వినాయకుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మళ్ళీ సంవత్సరం ఆ వినాయకుడు మా ఇంటికి ఇంతే ఘనంగా హ్యాపీగా రావాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి మన వ్లాగ్. ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కమెంట్ని కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్. ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. చాలా ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇదండి మన వ్లాగ్. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.